వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 పరీక్షకు సంబంధించి సెకండ్ పేపర్‌లో ఇంపార్టెంట్ బిట్స్‌లో 110వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మహాభారతంలోని ముఖ్య సంఘటనలు సెగ్మెంట్‌లో మొదటి భాగానికి స్వాగతం. సో, ఈరోజు 40 బిట్స్ కూడా పూర్తిగా ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి బిట్సే ఉంటాయన్నమాట. ఆ సంఘటనలేంటి ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్, పాండవులు లక్షగృహంలో బతికేందుకు ఏ మార్గం ఉపయోగించారు? ఆన్సర్ గృహ మార్గం. సెకండ్ క్వెషన్, లక్షగృహం దహనం ఎవరి కుట్ర? ఆన్సర్ దుర్యోధనుడు మరియు శకుని. ఈ లక్షగృహం గురించి కొంచెం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. లక్కతో తయారు చేయబడిన ఒక రాజభవనం పేరే లక్షగృహం. ఇది ఫస్ట్ పాయింట్. సో, దీనికేంటంటే దుర్యోధనుడు ఆయన బంధువులైన పాండవుల్ని రాజభవనంలో వాళ్ళు పూర్తిగా నిద్రిస్తున్న వాళ్ళు నిద్రిస్తుండంగానే వాళ్ళని దహనం చేయాలని కుట్ర ఒక ప్లాన్ రూపొందిస్తారనమాట. సో, అదే ఈ యొక్క కుట్ర. సో, అది ఫస్ట్ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ అదే. సో, గుహ మార్గంలో ఉన్నప్పుడు సో, అది లక్షగృహం అనమాట. తర్వాత 3553 క్వెషన్ విషయానికొస్తే, ద్రౌపది స్వయంవరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ పాంచాల దేశంలో. పాంచాల దేశంలో అయినప్పటికీ మనకు ఎగ్జాక్ట్‌గా ప్లేస్ ఏంటంటే కంపిలియా. ఐ రిపీట్ కంపిలియా. కంపిలియా అనే ప్రాంతంలో, పాంచాల దేశంలో ఉన్న కంపిలియా అనే ప్రాంతంలో ఆమె స్వయంవరం జరిగింది. సో, ఆమె వాళ్ళ తండ్రి ద్రుపదుడు దాన్ని అరేంజ్ చేశారు. సో, చాలామంది రాజులు దానిలో వచ్చి పార్టిసిపేట్ చేశారనమాట. అయితే ముఖ్యంగా దక్షిణకి సంబంధించిన రాజులు అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఎక్కువ అంటే మంచి వరుణ్ణి ఎన్నుకోవడానికి ఆయన ద్రౌపది వాళ్ళ తండ్రి ఈ యొక్క స్వయంవరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో, అందులో ఈ గిరగిరా తిరిగే చక్రం గుండా చేప కంటి బాణంతో పొడవడం అనే ఒక టాస్క్‌ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో, ఆ ప్రదేశంలో బాణంతో కొట్టాలనమాట. ఆ యొక్క టాస్క్‌లో అర్జునుడు ఆహ్, విజయం సాధిచ్చాడు. సో, అర్జునుడికి ద్రౌపది సొంతమవుతుందనమాట. అవే ఈ 553, 554 బిట్స్. స్వయంవరం ఎక్కడ జరిగింది? పాంచాల దేశంలో. స్వయంవరంలో ఏ ధనుర్విద్య పరీక్ష పెట్టబడింది? సో, గిరగిరా తిరిగే చక్రం గుండా చేప కంటి బాణంతో పొడవడం. సో, అది ఆయన టాస్క్. సో, ఇందులో అర్జునుడు గెలిచారు. సో, ఈ పరీక్షలో విజయవంతుడు ఎవరయ్యారు? ఆన్సర్ అర్జునుడు విజయవంతుడు అయ్యాడు. ఓకే. తర్వాత మనకు 555 ఇంతవరకు అయిపోయింది గదా! నెక్స్ట్, ద్రౌపది 5గురిని భార్యగా చేసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఆన్సర్ వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అయినప్పటికీ మనకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, అంటే ఎవరైతే అంతకుముందు వీడియో చూసారో వాళ్ళకు క్లియర్‌గా ఈజీగా అర్థమవుతుంది. ద్రౌపదిని పిలుచుకొని అర్జునుడు ఇంటికెళ్ళిన సమయంలో ఇలా నేను నీకు చూపిస్తానమ్మా అంటే ఆమె తల్లి కుంతి ఏం చెప్తుందంటే, నువ్వు ఏది తీసుకొనొచ్చినా సరే అన్నదమ్ములతో సమానంగా పంచుకో అని చెప్తదనమాట. ఆ కాలంలో ఎవరైనా సరే ఒక మాట మాట్లాడితే ఆ మాటకు చాలా వాల్యూ ఉండేది. అది ఖచ్చితంగా అది నెరవేర్చాల్సిందే అనే పరిస్థితి ఉండేదనమాట ఆ కాలంలో. ఇప్పటిలాగా మాటలు అంతగా వాల్యూ ఉండకుండా లేదప్పుడు. సో, చాలా వాల్యూ ఉండేది. సో, తల్లిగా ఒక మాట చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా పాటించాల్సిందే. సో, అందుకే కుంతి యొక్క మాట మేరకు, ఆ కుంతి గూడా కావాలని చెప్పలేదు. ఈయన భార్య అని చెప్పలేదనమాట. చెప్పకుండా ఏదో ఒక వస్తువు అనే విధంగా చెప్పడంతో ఆమె, ఆమె నిజంగానే ఒక వస్తువేమో, అన్నదమ్ములు అందరూ సమానంగా పంచుకోండి అని చెప్పేసింది. తర్వాత ఆమె గూడా బాధపడింది. ఎందుకిలా చెప్పానని చెప్పి. సో, అలా ఉంటుందనమాట. అయితే ఇది నిజంగా అనుమతి ఉంటదా? ఉండదా? అని వేదవ్యాసుడిని అడిగితే వేదవ్యాసుడు దీనికి అనుమతి ఇచ్చారనమాట. ఇది అనుమతి ఉంది అని. దానికి చాలా కారణాలున్నాయి. అంటే ద్రౌపదికి అంతకుముందున్న ఒక శివుడిని 5 సార్లు నాకు భర్త కావాలి అని కోరుకుంది. సో, అలా 5 మంది వచ్చారని చెప్పి మనకు కొన్ని సృష్టి అంటే ఇంతకుముందు ప్రీవియస్ సోర్సెస్ కూడా మనకు కనపడుతున్నాయి. సో, అలా ఐదుగురిని భార్యగా చేసుకోవడానికి వేదవ్యాసుల వారి నుంచి ఆ అనుమతి లభించింది. అది క్వెషన్ ఆన్సర్. తర్వాత 557 విషయానికొస్తే, ఇంద్రప్రస్థాన్ని ఎవరు నిర్మించారు? ఇంద్రప్రస్థాన్ని కరెక్ట్‌గా నిర్మించింది
పాండవులు. అయితే ఇక్కడ నేను మాయాసురుడు అని ఎందుకు రాశానంటే ఒక ఒక దీనికొక కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే వారికి అవసరమైన మాయ సభను ఆ మాయ సభను నిర్మించింది మాత్రం అసుర వాస్త అసుర వాస్తుశిల్పి మాయాసురుడు మాత్రమే. ఓకే. ఇంద్రప్రస్థాన్ని నిర్మించింది పాండవులే. కాదనట్లేదు. కానీ ఇక్కడ మాయాసురుడు ఏం చేశాడు అంటే, పాండవులకు సంబంధించిన ఒక మాయా ప్రపంచాన్ని క్రియేట్ చేసింది మాత్రం మాయాసురుడనమాట. అయితే పాండవులు ఈ యొక్క ఇంద్రప్రస్థాన్ నిర్మాణానికి సంబంధించి వాళ్ళు ఆహ్, వాళ్ళ రాజధాని అయిన ఖాండవప్రస్థం అనే అడవి భూమిలో దాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. దేన్ని? ఇంద్రప్రస్థాన్ని. నిర్మించుకొని దాన్ని విపరీతంగా అభివృద్ధి చేసి చాలా చాలా విలాసవంతమైన నగరంగా వాళ్ళు దాన్ని తీర్చిదిద్దుకొని స్వర్గానికి సమానంగా ఉండే విధంగా వాళ్ళు దాన్ని తయారు చేశారనమాట. మరి ఈ మాయాసభ పరిస్థితి ఏంటి? నేను ఇందాక చెప్పిన మాయాసురుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మాయాసురుడు అనే వ్యక్తి ఎవరు అంటే ఒక దానవుల రాజు. తర్వాత మరియు ఒక అసుర వాస్తు శిల్పి. ఆయన పాండవుల కోసం ఒక మాయా సభను అంటే హాల్ ఆఫ్ ఇల్యూషన్స్ అంటారు కదా! అలా అన్నమాట. అలాంటి ఒక మాయా సభను నిర్మించాడు. ఇది ఇంద్రప్రస్థంలోనే ఉంటుందన్నమాట ఇది గూడా. అయితే అద్భుతమైన భ్రమలుంటాయి దీంట్లో. అండ్ చాలా కొత్త పదార్థాలు, అరుదైన పదార్థాలు ఇందులో ఉంటాయన్నమాట. సో, అలా ఇంద్రప్రస్థాన్ని ఎవరు నిర్మించారు అంటే పాండవులు. బట్ మాయాసురుడు అనే చెప్పాల్సొస్తదన్నమాట. సో, ఇంకా మనము క్లియర్‌గా చెప్పాలి అంటే ఇంద్రప్రస్థాన్ని పాండవులు నిర్మించారు. మాయ సభను అంటే ఇందాక నేను చెప్పిన విధంగా హాల్ ఆఫ్ ఇల్యూషన్స్ దాన్ని నిర్మించింది మాయాసురుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ క్వెషన్ కురుక్షేత్ర యుద్ధం తర్వాత 3559 కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవులు రాజ్యమును వదిలిపెట్టిన తర్వాత యుధిష్ఠిరుడు హస్తినాపురానికి రాజయ్యాడు. నెక్స్ట్ క్వెషన్ దుర్యోధనుడు పాశాపాశంలో ఎవరిని మోసగాడు చేశాడు అంటే ఆన్సర్ శకుని. నెక్స్ట్ క్వెషన్ అంటే వీటికి పెద్దగా అవసరం లేదు. సో, నెక్స్ట్ ద్రౌపది వస్త్రాపహరణం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సభా మందిరంలో. దీని గురించి కొంచెం మనం మాట్లాడుకోవాలి. ఇక్కడేంటంటే ధర్మరాజు జూదంలో తన సర్వస్వాన్ని చివరికి తన భార్య ద్రౌపదిని కూడా ఆయన పూర్తి కోల్పోతాడు. ఓడిపోయాడు. ఓడిపోయిన సమయంలో ఆమెని సభకు లాక్కొనొచ్చి ఆమెని అవమానించే ప్రయత్నంలో దుర్యోధనుడు దుశ్శాసనుడికి చెప్తాడనమాట. ఈమెకు వస్త్రాపహరణం నువ్వు చెయ్యి అని చెప్పి దుర్యోధనుడు దుశ్శాసనుడికి చెప్తాడు. వెంటనే దుశ్శాసనుడు ఆమె వస్త్రాలని పూర్తిగా విప్పేందుకు ప్రయత్నించినప్పుడు ఆమెను శ్రీకృష్ణుడు కాపాడతాడు. అదే సెకండ్ క్వెషన్. సో, వస్త్రాపహరణ సమయంలో ఆమెను రక్షించిన వాడెవరు అంటే శ్రీకృష్ణుడు. అంటే ఓడిపోయిందేమో ధర్మరాజు. ఆయన వెళ్లి దుశ్శాసనుడికి ఇలా వస్త్రాపహరణం చేయమని ఆదేశిస్తే దుశ్శాసనుడు ఈమెను వస్త్రాపహరణ చేసే విధంగా ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించే సమయంలోనే శ్రీకృష్ణుడు అడ్డుపడతాడనమాట. అడ్డుపడి ఆమెకున్న గౌరవాన్ని కాపాడతాడు శ్రీకృష్ణుడు. నెక్స్ట్ క్వెషన్ 3563 విషయానికొస్తే పాశాపాశం ఫలితంగా పాండవులకు ఎన్ని సంవత్సరాలు వనవాసం వచ్చింది? సో, 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం అంటే ఏంటంటే వాళ్ళని ఎవరు గుర్తుపట్టడానికి వీలు లేదు. ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ 364 రోజులు కదా! 365 రోజుల్లో 364 రోజులు అజ్ఞాతవాసం అయిపోయి చిట్ట చివరి రోజు ఎవరైనా సరే వాళ్ళని ఆహ్, మీరు మీరే గదా! అని ఎవరైనా గుర్తుపట్టారు అంటే ఆ రోజు నుంచి మళ్ళా ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం ఉంటుంది. సో, అంత కఠినమైంది అజ్ఞాతవాసం అంటే. వనవాసం వాళ్ళు చేశారు. బట్ అజ్ఞాతవాసం చాలా చాలా కష్టపడ్డారు. ఇక్కడ 3564 విషయానికొస్తే వనవాసంలో పాండవులకు సహాయం చేసిన రాక్షసి ఎవరు? హిడింబి. ఇది కొంచెం మనం ఆలోచించాలి. వనవాసంలో పాండవులకు హిడింబి అనే రాక్షసి సహాయం చేసింది గదా! హిడింబ ఆహ్, అనే రాక్షసుడి హిడింబి అనే వ్యక్తి హిడింబ అనే రాక్షసుడి సోదరి అన్నమాట. ఓకే. హిడింబ యొక్క చెల్లెలి పేరు హిడింబి. హిడింబ అనే మగ వ్యక్తి ఆయన చెల్లెలి పేరు హిడింబి. ఆయన ఆహ్, ఒక పన్నాగం అంటే వాళ్ళని పాండవులనికి పూర్తిగా
లేకుండా చేయాలని చూస్తున్నప్పుడు ఆయనకు సంబంధించిన రహస్యాల్ని పాండవులకు చెప్పి, పాండవులకు సహాయం చేసి, పాండవులని కాపాడిన వ్యక్తి హిడింబి. సో, అందుకే ఆ తర్వాత భీముడితో ఆమె పెళ్లి చేసుకుంటుంది. సో, పెళ్లి చేసుకొని భీముడికి, హిడింబికి పుట్టిన కొడుకు ఎవరు అంటే ఘటోత్కచుడు. ఘటోత్కచుడు. సో, నెక్స్ట్ 3, 5, 6, 6 చూడండి. వనవాసంలో భీముడు హనుమంతుడిని ఎక్కడ చూశాడు అంటే గంధమాదన పర్వతానికి వెళ్తూ. ఇక్కడ కొంచెం ఆలోచించుకోవాలి. మనకు ఈ పాండవులు వాళ్ళ వనవాసం 12 సంవత్సరాల వనవాసంలో కామ్యక అరణ్యంలో ఉన్నప్పుడు హిడింబ అనే రాక్షసుడు వారిని పూర్తిగా తినడానికి ప్రయత్నిస్తాడనమాట. అయితే ఆయన సోదరి ఇందాక చెప్పాను గదా! హిడింబి అని. ఆమె పాండవుల పట్ల చాలా ఇష్టం, చాలా దయతో ఉంటదనమాట ఆమె. అయితే వాళ్ళకి సహాయం చేయడానికి ఆమె ముందుకొచ్చింది. ముందుకొచ్చి ఆయన అన్న ఉన్న ఆయన అన్న వీళ్ళని తినాలి అనే ఉన్న ప్లాన్‌ని వీళ్ళకి ముందే చెప్పేసింది. వీళ్ళకి ముందే చెప్పేసి వాళ్ళని సంహరించకుండా అడ్డుపడి వాళ్ళని కాపాడిందనమాట. సో, తర్వాత చెప్పానిందాక భీముడిని వివాహం చేసుకుంది. ఘటోత్కచుడైన ఒక శక్తివంతమైన కుమారుడిని ఆహ్, ఆమె ఆహ్, ఆమె అంటే పుట్టాడు వాళ్ళిద్దరికీ. సో, అలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ 3, 5, 6, 6 క్వెషన్‌లో గంధమాదన పర్వతానికి వెళ్తూ అని చెప్పాను గదా! భీముడు హనుమంతుడిని ఎక్కడ చూసాడు? గంధమాదన పర్వతానికి వెళ్తూ. దీని పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదికి కొన్ని కొన్ని సౌగంధిక పుష్పాలు అంటారు. అంటే చాలా రేర్‌గా దొరుకుతాయి ఆ పుష్పాలు. ఎక్కడ పడితే అక్కడ మనకు లభించవు. ఆ పుష్పాల కోసం భీముడు ఆ పుష్పాలని ద్రౌపది అడుగుతుంది. అడిగిన వెంటనే భీముడు వాటి కోసం వెళ్తూ ఉంటాడనమాట. గంధమాదన పర్వతం వైపు. అలా వెళ్తున్న సమయంలో ఆయన వెళ్తున్న దారిలో హనుమంతుడు ఒక వృద్ధ కోతి రూపంలో ఆ యొక్క ద ద దారికి అడ్డంగా పడుకొనుంటాడు. ఈ విషయంలో భీముడు చాలా చాలా కోప్పడతాడు. కోప్పడి వెంటనే వృద్ధకోతి వెంటనే నీ యొక్క శరీరానికి తీ అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ వృద్ధకోతి ఏమని చెప్తుందంటే, "ఈ తోకని నేను ఎత్తలేకపోతున్నాను. ఈ తోకని నువ్వే పక్కకి జరుపు" అంటాడు. సో, భీముడు చాలా శక్తివంతమైన వ్యక్తి కదా! ఈయనకున్న అహంకారంతో తన గదను తీసుకొని అలా అంటాడు. ఈ యొక్క తోకని. అయితే అక్కడున్నది హనుమంతుడు గదా! ఆ తోక ఇతను ఎంత ప్రయత్నించినా సరే ఆ తోక కదలదనమాట. అలాంటి సమయంలో ఆ తోకని ఎత్తడానికి చాలా చాలా ప్రయత్నిస్తాడు. కానీ అసలు దాన్ని కదిలించలేకపోతాడు. అప్పుడు హనుమంతుడు తన నిజ స్వరూపాన్ని పూర్తిగా విశ్వరూపాన్ని బయటపెట్టి భీముడి యొక్క అహంకారాన్ని పూర్తిగా లేకుండా చేస్తాడు. అది దాని యొక్క స్టోరీ. నెక్స్ట్ 3, 5, 6, 7 విషయానికొస్తే వనవాసంలో దుర్యోధనుడిని కాపాడిన వాళ్ళెవరు? ఆన్సర్ భీముడు. చిత్రాంగద వధ. నెక్స్ట్ క్వెషన్ 3, 5, 6, 8 అజ్ఞాతవాసం ఎక్కడ జరిగింది? విరాట్ నగరంలో జరిగింది. సో, విరాట్ నగరం మీకు తెలిసిందే. అది మత్స్య రాజ్యానికి రాజధాని అనమాట విరాట్ నగరం అనేది. సో, పాండవులు వాళ్ళ గుర్తింపుని దాచిపెట్టి ఇందాక నేను చెప్పాను. అజ్ఞాతవాసం అంటే వాళ్ళ యొక్క గుర్తింపు ఉండకూడదు. అంటే ఎవరు వాళ్ళని గుర్తుపట్టకూడదు. గుర్తుపడితే ఆ రోజు నుంచి మళ్ళొక 1 ఇయర్ వాళ్ళు అజ్ఞాతవాసం చేయాల్సొస్తది. సో, గుర్తుపట్టడానికి వీల్లేదు. అలాంటప్పుడు వాళ్ళు మారువేషంలో వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి. వేరే వాళ్ళగా. సో, ఎలా మార్చుకున్నారో ఇప్పుడు చూద్దాం. సో, అజ్ఞాతవాసంలో అర్జునుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే బృహన్నల నాట్య శిక్షకుడి రూపంలో ఉన్నాడనమాట. సో, ఉన్నాడు. అజ్ఞాతవాసంలో భీముడు ఏ రూపంలో ఉన్నాడు? వలలుడు. గొడవలు పరిష్కరించే వాడి రూపంలో ఉన్నాడు. తర్వాత అజ్ఞాతవాసంలో యుధిష్ఠిరుడు ఏ రూపంలో ఉన్నాడు? కంక అంటే మంత్రివర్గంలో జ్యోతిష్కుడి రూపంలో ఉన్నాడు. అజ్ఞాతవాసంలో నకులుడు ఏ పనిలో ఉన్నాడు? గుర్రాల సంరక్షణ. నకులుడు, సహదేవుడు ముందు నుంచి సంరక్షణ, గుర్రాలు, పశువుల సంరక్షణ విషయంలో వాళ్ళు చాలా ఆరితేరిన వ్యక్తులు. అందుకని వాళ్ళకి ఆ పనులు అప్పచెప్పారు. సో, వాళ్ళు కొంచెం వేషం మార్చుకొని అదే పనిలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. తర్వాత 3, 5, 7, 4 విషయానికొస్తే విరాట్ పర్వంలో భీముడు ఏ వీరుడిని సంహరించాడు? ఆన్సర్ కీచకుడు. 3, 5, 7, 5 చూడు. కీచకుడు ఎవరి వల్ల సంహారమయ్యాడు? ఆన్సర్ భీముడు. ఈ యొక్క భీముడు, కీచకుడు విషయంలో సంబంధించి కొంచెం మనం మాట్లాడుకోవాలి. కీచకుడు చాలా చాలా బలీయమైన వాడు, చాలా గర్విష్ఠుడు, చాలా క్రూరుడు. ఆయన విరాట్ రాజ్యంలో అతని అధికారం
చాలా చాలా అధికారం ఉండేదనమాట ఆయన. ఆయన చెప్పిందే వేదంలాగా ఉండేదనమాట. అయితే ఒకప్పుడు ఆయన చేసాడంటే ఆయన ద్రౌపదిని చూసి మోహించాడు. ఎలాగైనా సరే ఈమెని నేను పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఆయనకు ఉండేది. దానికోసం చాలానే ప్రయత్నించాడు. అయితే భీముడి నుంచి మాత్రం చాలా ప్రతిస్పందన ఉంది. అంటే భీముడు దానికి వ్యతిరేకంగా, అంటే ఈ యొక్క ద్రౌపదికి అనుకూలంగా పోరాడాడు. ఎందుకు మా వాళ్ళ జోలికే వస్తావా నువ్వు అని చెప్పి పోరాడాడనమాట. సో, దీనికోసం ద్రౌపది యాక్చువల్‌గా భీముడిని ఆశ్రయించింది. ఆశ్రయించడంతో భీముడు ఫైట్ చేశాడు. ఫైట్ చేసి పూర్తిగా ఆ యొక్క కీచకుడిని సంహరించాడనమాట. అది స్టోరీ. ఆహ్, అలా సంహరించడం ద్వారా ఆమెకున్న గౌరవాన్ని కాపాడాడు. అండ్ ఒక రక్షకుడిగా, ద్రౌపదికి రక్షకుడిగా భీముడు నిలిచాడనమాట ఆ స్టోరీ ద్వారా. నెక్స్ట్ 3576 విషయానికొస్తే, ఉత్తర కుమారుణ్ణి రథసారథి ఎవరయ్యారు? అర్జునుడు బృహన్నల రూపంలో. ఇందాక నేను చెప్పాను. ఇక్కడ చూడండి 3569 అజ్ఞాతవాసంలో అర్జునుడు ఏ రూపంలో ఉన్నాడు? బృహన్నల, అంటే నాట్య శిక్షకుడు. ఆ రూపంలో ఉన్నాడు. సో, అదే రూపంలో అర్జునుడికి ఆహ్, ఆహ్ అర్జునుడు ఉన్నాడు. సో, అదే ఉత్తర కుమారుడికి రథసారథిగా, సో, అదే రూపంలోనే ఉన్నారనమాట. 3576. అయితే ఇక్కడ ఒక 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. అదేంటంటే, పాండవులు ఈ యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు, అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు, ఇక్కడ కౌరవులు వస్తారనమాట అక్కడికి. వచ్చి అక్కడ ఉన్న కొన్ని కొన్ని ఆవుల్ని, గోవుల్ని వాళ్ళు అపహరించడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. అయితే ఆహ్ అక్కడున్న వాళ్లకు ఆ గోవుల్ని గోవుల్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన కౌరవుల్ని చూసి ఉత్తర కుమారుడు అసలు చూసి భయపడిపోతాడు. అంతమంది కౌరవుల్ని చూసి ఎలా వీళ్ళని ఎదిరించాలి అని. అప్పుడు ఉత్తర కుమారుడిని కొంచెము ధైర్యపరిచి, శాంతపరిచి అర్జునుడు ఆయన బృహన్నల రూపంలో, అంటే నాట్య శిక్షకురాలి రూపంలో ఆయన వచ్చి రథసారథిగా మారి ఆయన తరపున ఫైట్ చేస్తాడనమాట. కానీ ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. అర్జునుడు తన విల్లు బాగా ఎక్కుపెడతాడు గదా! సో, కరెక్ట్‌గా ఎక్కుపెట్టాడనుకోండి, ఆటోమేటిక్‌గా అనుమానం వస్తుంది. "నువ్వు అర్జునుడివా?" అని అంటారు. అలా అంటే ఏమవుతుంది? వెంటనే అజ్ఞాతవాసం అంతటితో పూర్తయిపోతుంది. మళ్ళా స్టార్ట్ చేయాలి. కాబట్టి ఆయనేం చేశాడు, ఆయనకున్న శక్తులన్నీ కొంచెం పక్కన బెట్టుకొని, చాలా నార్మల్‌గానే ఫైట్ చేశాడనమాట. ఫైట్ చేసి చాలా కొంత స్థిమితపడి చాలా నార్మల్‌గానే బాణాలు వేశాడనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 3577 విషయానికొస్తే, అర్జునుడి రూపంలో ఏ దివ్యాస్త్రాన్ని ఉపయోగించాడు? గాండీవం మరియు దివ్యాస్త్రాలు. సో, పాండవుల్ని కౌరవులు తెలియకుండానే ఎదుర్కొంటారు. ఇందాక నేను చెప్పిన ఈ యొక్క ఉత్తర కుమారుడిని విషయంలో. ఎదుర్కొని బాణాలతోనే ఎక్కువగా పోరాడాడు. కానీ విలువిద్య గాని, వేగం కానీ ఎక్కువగా ఆహ్, చేయలేదు. కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్ళకు అనుమానం అనేది వస్తుంది. వాళ్ళు బయట పెట్టలేదు, వస్తుంది. అయితే ఆయన గాండీవం కానీ, కొన్ని కొన్ని దివ్యాస్త్రాలు గాని వాళ్ళ విషయంలో ప్రయోగించాడు. నెక్స్ట్ 3578 విషయానికొస్తే, అంటే సాధారణ బాణాలతోనే ఈ యొక్క దివ్యాస్త్రాల్ని వాళ్ళ మీద ఉపయోగించాడు అర్జునుడు, కౌరవుల మీద. నెక్స్ట్, పాండవులు యుద్ధానికి ముందు శాంతి ప్రయత్నం చేయమని ఎవరిని పంపారు? అంటే ఆన్సర్ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి ఒక దూతగా పాండవులు కౌరవుల మీదకి పంపారనమాట. కౌరవులతో వెళ్ళి మీరు మాట్లాడండి, యుద్ధం ఎలాగైనా సరే ఆపండి, కొంత మనం శాంతిగా మాట్లాడుకుందాం, అందరం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి పంపారు. అయితే ఈ యొక్క శాంతి ప్రతిపాదనకు దుర్యోధనుడు పూర్తిగా నిరాకరిస్తాడు. ఖచ్చితంగా నేను ఒక ఒక సూది మోపినంత భూమి కూడా నేను ఇవ్వను వాళ్లకు. నేను వాళ్ళతో మాట్లాడే ప్రశ్నే లేదు అనే విషయంలో దుర్యోధనుడు ఆ యొక్క ప్రతిపాదనని నిరాకరించిన సమయంలో యుద్ధం అనివార్యమవుతుంది. సో, అలా యుద్ధం ప్రారంభమవుతుంది. సో, అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుందనమాట. నెక్స్ట్ క్వెషన్ 3579 శ్రీకృష్ణుడు శాంతి యాత్రలో దుర్యోధనుని వద్ద ఏ విధంగా నిరాకరించబడ్డాడు? పురసభలో బంధించాలని యత్నించారు. సో, ఇందాక చెప్పాను కదా! శాంతి ప్రయత్నానికి వెళ్ళినప్పుడు ఆయన్ని బంధించాలని యత్నించారు. సో, ఆ విధంగా ఆయన నిరాకరించబడ్డాడు. నెక్స్ట్ క్వెషన్ 3580 కృష్ణుడు తన విశ్వరూపం ఎక్కడ చూపించాడు? కౌరవుల సభలో శాంతి యాత్రలో. శాంతి యాత్ర పోయినప్పుడు ఆయనని చాలా అవమానించారు.
ఆయనని బంధించాలని యత్నించారు. సో, ఆ సమయంలో ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపించారనమాట. బిలీవ్ మీ అంటే కొంచెం ఆలోచించండి. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని రెండే చోట్ల ఆయన చూపించాడు. ఒకటి తన తల్లి యశోదకు చిన్నప్పుడు ఒకసారి చూపించాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి మరొకసారి చూపించాడనమాట. సో, ఇక్కడ కౌరవ సభలో చూపించాడు. అంటే ఈ మహాభారతంలో. సో, అలా శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. తర్వాత 3581 విషయానికొస్తే యెస్. కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఎన్ని రోజులు జరిగింది? ఆన్సర్ 18 రోజులు. అవి చాలా చాలా విపరీతమైన సంఘటనలు, విచిత్ర సంఘటనలు, వివిధ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని కొన్ని వ్యూహాలు అమలు అమలు చేశారు. అండ్ ముఖ్యంగా కౌరవులకు, పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం అయితే జరిగిందనమాట. అయితే చాలా కొద్ది మంది యోధులు మాత్రమే ఈ యొక్క యుద్ధం తర్వాత బ్రతికి బట్టగట్టారు. మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. నెక్స్ట్ క్వెషన్ 3582 కురుక్షేత్ర యుద్ధం మొదటి సైన్యాధిపతి కౌరవుల తరపున ఎవరు ఉన్నారు అంటే ఆన్సర్ భీష్ముడనమాట. మనకు ఈ యొక్క ఆర్మీ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే కమాండర్ ఇన్ చీఫ్ అంటారు. అలాంటి యొక్క పొజిషన్‌ని భీష్ముడు ఆక్యుపై చేసుకున్నాడు. సో, భీష్ముడి పతనం తర్వాత ద్రోణాచార్యుడు, నెక్స్ట్ కర్ణుడు గాని, శల్యుడు గాని, సో, వాళ్ళందరూ వరుసగా వాళ్ళ ఆ యొక్క ఆ యొక్క స్థానాన్ని ఆక్యుపై చేసుకున్నారు. తర్వాత మొత్తం 10 రోజుల పాటు చేశాడండి భీష్ముడు. ఆ యొక్క సైన్యాధిపతి పొజిషన్‌లో. నెక్స్ట్ 3583 విషయానికొస్తే కురుక్షేత్ర యుద్ధం సమయంలో గీతా ఉపదేశం ఎప్పుడు జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. యుద్ధ ఆరంభంలో అర్జునుడి నిరుత్సాహ సమయంలో జరిగింది. సో, కౌరవులు వైపు ఆయన అర్జునుడు చూసాడు. చూసిన వెంటనే ఆ పక్క కౌరవుల వైపు ఈయనకు తెలిసిన బంధువులు, ఈయనకు చదువు చెప్పిన గురువులు అందరూ ఉండడం చూసి అసలు యుద్ధం చెయ్యాలా? వద్దా? అనే ఒక ఆలోచనలో, ఒక సందిగ్ధంలో ఆయన పడ్డాడు. అప్పుడు అలాంటి స్థితిలో అర్జునుడికి రథసారథిగా కృష్ణుడు భగవద్గీతని బోధిస్తాడు. బోధిచ్చి దాంట్లో నైతిక గాని, తాత్విక చాలా జీవిత రహస్యాల్ని ఆయనకు ఒక సరైన మార్గాన్ని ఆయన చూపిస్తాడు భగవద్గీత ద్వారా. సో, మనకు కురుక్షేత్రంలో ఈ యొక్క భగవద్గీత జ్యోతిసర్ అనే ఒక పవిత్ర స్థలంలో గీతోపదేశం జరిగిందని ఎక్కువ బుక్స్ చెప్తున్నాయన్నమాట. ఇది 3583కి సంబంధించిన 3584 ఓకే. నెక్స్ట్ 3584 గురించి చూస్తే భగవద్గీత 3583కి సంబంధించిన ఇది. 3584 చూడండి. గీతా ఉపదేశం ఎన్ని అధ్యాయాలు కలిగి ఉంది? ఆన్సర్ 18 అధ్యాయాలు. మొత్తం కలిపి మనకు ఈ 18 అధ్యాయాలు ఉంటుంది. అయితే ఇది భీష్మ పర్వంలో ఒక భాగంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. భీష్మ పర్వంలో ఒక భాగంగా ఉంటుంది. 3585 విషయానికొస్తే మనకు అంటే ఈ గీతోపదేశం అనేది మనకు మన జీవితాన్ని ఎలా గడపాలి? ధర్మం యొక్క గొప్పతనం ఏంటి? అర్థం ఏంటి? అండ్ భగవంతునితో మనకు సంబంధం ఏంటి? చాలా విషయాల మీద గీత ఆన్సర్ చెప్తది. ఈవెన్ మీకు కానీ, నాకు కానీ, మనందరికి కానీ ఏదైనా సరే ఒక సమస్య వచ్చిందనుకోండి. ఆ సమస్య ఎలాంటి సమస్య అయినా సరే మీరు భగవద్గీతలో మీరు స్పష్టంగా వెతికితే, మీకంత ఓపిక ఉండి మీరు వెతికితే ఖచ్చితంగా మీకు సమాధానం దొరికి తీరుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. చాలామంది పెద్దవాళ్ళు, చాలా పుస్తకాలు, చాలా పురాణాలు చెప్తున్న మాట అన్నమాట. తర్వాత 3585 విషయానికొస్తే గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలున్నాయి? ఆన్సర్ 700 శ్లోకాలు. ఇది కూడా ముఖ్యమైన క్వెషనే. 3586 అభిమన్యుడు చక్రవ్యూహంలో ప్రవేశించి మరణించిన రోజు యుద్ధంలో ఎన్నవ రోజు? ఆన్సర్ 13వ రోజు. 13వ రోజు కౌరవుల పక్షాన ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క వ్యూహాన్ని, పద్మ వ్యూహాన్ని ఆయన తయారు చేస్తాడన్నమాట. సో, పద్మ వ్యూహంలో అర్జునుడు యుద్ధ రంగంలో లేని సమయంలో ఈ యొక్క వ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించి పూర్తిగా చిక్కుకుపోతాడు. బయటికి రాలేని పరిస్థితి. అప్పుడు వీరోచితంగా ఆ యొక్క పన్నగంలో అభిమన్యుడు శరీరాన్ని విడిచిపెడతాడు 13వ రోజు. తర్వాత 3587 విషయానికొస్తే భీష్ముడు మరణం గురించి భీష్మ వీరమరణం పొందిన రోజు ఎన్నవ రోజు? 10వ రోజు. భీష్ముడు ఇచ్ఛామరణం ఉంది భీష్ముడికి. ఇచ్ఛామరణం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు. అప్పుడు ఆయన ఏం కోరుతాడంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోవాలని ఆయన కోరుకుంటాడు. సేమ్ ఆయన అనుకున్న విధంగానే
మాఘమాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున, దాన్నే భీష్మ ఏకాదశి అని మనం పిలుచుకుంటాం. ఆ రోజున ఆయన యొక్క శరీరాన్ని విడిచిపెడతాడనమాట. ఆ తర్వాత భీష్మ పంచకం అని ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే. భీష్మ పంచకం అంటే ఏంటంటే, ఆయన మరణించిన మాఘశుద్ధ అష్టమి ఆహ్, నుంచి నెక్స్ట్ 5 రోజుల కాలాన్ని భీష్మ పంచకం అంటారు. సో, దాంట్లో ఈ యొక్క ఏకాదశి అనేది చాలా చాలా శ్రేష్టమైంది. చాలా కీలకం అన్నమాట. తర్వాత 3588 విషయానికొస్తే ద్రోణాచార్యుడు మరణించిన రోజు ఎన్నవ రోజు? ఆన్సర్ 15వ రోజు. సో, ద్రోణాచార్యుడు 11వ రోజు నుంచి అంటే ఫస్ట్ 10 రోజులు ఏం చెప్పాను నేను? వెయిట్. మొదటి 10 రోజులు భీష్ముడు వాళ్లకు సైన్యాధిపతిగా ఉన్నాడు. భీష్ముడు తర్వాత 11వ రోజు నుంచి ద్రోణాచార్యుడు సైన్యాధిపతిగా ఉన్నాడు. ఈ ద్రోణాచార్యుడు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించాడు. అయితే కృష్ణుడి యొక్క పథకం ప్రకారంగా అశ్వత్థామ చనిపోతాడు అనే అబద్ధం చెప్పి ద్రోణుడిని ధ్యానంలో ఉండే విధంగా చేస్తాడనమాట. చేస్తే సో, అప్పుడు ఆయన ధ్యానంలో ఉండగా ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు అంటే ఎవరు? ద్రుపదుని కొడుకు. ద్రౌపది వాళ్ళ అన్నయ్య. అంటే ఆ యజ్ఞంలో పుట్టిన వ్యక్తి. అంటే మీరు నిన్న, మొన్న వీడియోస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి మీరు చూడండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన మాటలు అర్థమవుతాయి. ద్రుపదుడు ఒక యజ్ఞం చేసే సమయంలో ఆయనకి 2 పుడతారు. ఆ 2 పిల్లలు పుడతారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు దృష్టద్యుమ్నుడు, అమ్మాయి పేరు ద్రౌపది. ఆ దృష్టద్యుమ్నుడికి ఏంటంటే అసలు ఆ దృష్టద్యుమ్నుడు, ద్రౌపది ఎందుకు పుట్టారు అంటే ద్రోణాచార్యుడిని సంహరించడానికే ఇద్దరిని ద్రుపదుడు పుట్టించాడనమాట. సో, వాళ్లకు లక్ష్యం కారణంగానే ద్రోణాచార్యుడిని ఈ యొక్క దృష్టద్యుమ్నుడు కత్తితో శిరచ్ఛేదం అంటే తన తలని నరికేస్తాడనమాట. అలా 15వ రోజు ద్రోణాచార్యుడు చనిపోతాడు. నెక్స్ట్ క్వశ్చన్ 3589 కర్ణుడు మరణించిన రోజు ఎన్నవ రోజు? ఆన్సర్ 17వ రోజు. అయితే ఇది చాలా ముగింపు దశలో ఉంటది కదా! సో, కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తూ చివరికి మరణిస్తాడు. అయితే అర్జునుడు కర్ణుడిని ఓడించడానికి అర్జునుడికి చాలా సహాయం చేస్తాడు శ్రీకృష్ణుడు. సో, ఈ యొక్క కర్ణుడి మరణం తర్వాత కౌరవ సైన్యంలో చాలా అతి పెద్ద నష్టం జరిగింది. వాళ్ళు పూడ్చుకోలేనంత నష్టం జరిగింది. అండ్ కౌరవ పక్షం ఓటమి అంచుకు చేరుకుంది. ఆల్మోస్ట్ మేము ఓడిపోతాం. మేము రికవర్ అవ్వలేమనే స్థితికి చేరుకుంది. అయితే కర్ణుడు మాత్రం యుద్ధం చేసేటప్పుడు ఆయన తన దాన ధర్మాల వల్ల అతనికున్న దివ్య కవచకుండలాలు ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టుకోవడం కానీ, అండ్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం ఆయన మర్చిపోవడం గానీ, ఇవన్నీ కారణాలతో ఆయన ఓడిపోతాడనమాట. అది 3589 క్వశ్చన్. నెక్స్ట్ దుర్యోధనుడు మరణించిన రోజు ఎన్నవ రోజు? ఇది లాస్ట్ క్వశ్చన్ ఈరోజు. 3590 దీనికి ఆన్సర్ 18వ రోజు. సో, కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది కదా! చివరి రోజు దుర్యోధనుడు ఈ యొక్క యుద్ధరంగం నుంచి పారిపోయి ద్వైపాయన హ్రదంలో ఆయన దాక్కుంటాడనమాట. దాక్కుని గూఢాచారులు వచ్చి చెప్పడంతో భీముడు అతన్ని అక్కడికి వెళ్ళి గదా యుద్ధంలో తొడలు విరగ్గొడతాడు. సో, ఆ గాయాల కారణంగా దుర్యోధనుడు మరణిస్తాడు. సో, ఇంతటితో ఈరోజు 110వ రోజు కూడా మనము కొన్ని ముఖ్యమైన సంఘటనలన్నీ మనం మాట్లాడుకున్నాం. అండ్ రేపటి వీడియోలో మరికొన్ని క్వెషన్స్, మరికొన్ని ఎక్స్‌ప్లనేషన్స్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.